యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. I bring greetings to you all in Jesus Christ's name. ఈ యొక్క టీవీ కార్యక్రమం ద్వారా మీలో ఎంతో మంది దీవించబడుతున్నారు. Through this TV program, many of you are being blessed. ఈ కార్యక్రమం కొనసాగించబడేలాగా ప్రతిరోజు ప్రార్థన చేయండి. I request you to pray so that this program continue. దేవుని బిడ్డలారా, ఆగస్టు 1వ తారీఖు నుండి 40 days స్కూల్ ఆఫ్ డునామిస్ను ప్రారంభిస్తున్నాం. Dear children of God, from 1st of August we are starting 40 days School of Dunamis. ఈ స్కూల్ ఆఫ్ డునామిస్ ద్వారా 71 బ్యాచ్ల వారిగా ఎంతోమంది దీవించబడి ఉన్నారు. And through this School of Dunamis, 71 batches have been blessed. ఆత్మీయ లోతుకు నడిపించబడుతున్నారు. They are being led into the deeper spiritual experience. దేవుని మహిమ చేత నింపబడుతున్నారు. They are being filled with the glory of God. సాధారణమైన విశ్వాసులు అసాధారణమైన విశ్వాసులుగా మార్చబడుతున్నారు. The ordinary believers are being turned into extraordinary believers. దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క సన్నిధి అనేక మంది జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేస్తున్నాయి. The glory and the presence of God is making many lives to be blessed. స్త్రీ పురుషులు ఎవరైనా రావచ్చు. Men and women can come. సో ఆసక్తి గల వారు సంప్రదించండి. Those who are interested, please contact. మార్నింగ్ మన్నాని ప్రతి ఉదయకాలపు కార్యక్రమం ఎంతో మందిని ఆశీర్వదిస్తున్నాయి. Every day morning program, morning manna is blessing everybody. దగించకని యూట్యూబ్ ఛానల్లో వస్తున్నాయి. It is being telecasted in the Dahinchu Agni YouTube channel. మీరు ఇంకా దగించకని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. If you have not subscribed our YouTube channel, please subscribe our channel. అంతేకాదు ప్రతిరోజు సాయంత్రం 8:30కి మా లైవ్ ప్రోగ్రామ్ కూడా దగించకని యూట్యూబ్ ఛానల్ అందిస్తున్నాం. And every day in our YouTube, the Dahinchu Agni, evening 8:30 we are telecasting our live program. శుభవార్తలో ప్రతిరోజు మధ్యాహ్నం 12:30కి మా కార్యక్రమం వస్తుంది. Every day afternoon 12:30 p.m. in Subhavarta channel our program is being broadcasted. దేవునికి మహిమ కలుగును గాక. All glory be to God. నేను రచించిన పుస్తకాలు మా బుక్ స్టాల్స్లో అందుబాటులో ఉంటాయి. And whatever the books I have written, they will be available in our book stall. మీ ఆత్మీయ జీవితానికి తోడ్పడే పుస్తకాలు అవి. They will really help you for your spiritual upliftment. మీకు ఎవరికైనా నేను రచించిన పుస్తకం కావాలంటే మా ఆఫీస్ను సంప్రదించండి. If you are interested to get my books, please contact my office. హల్లెలూయా. Hallelujah. తన ఒక రుచును చెల్లించి మీరు పొందుకోవచ్చు. Please pay the price and get the books. హల్లెలూయా. Hallelujah. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నాం. I'm going to pray now. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు ప్రభువా. Our dear faithful heavenly Father, we thank you, Lord. మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరచమని అడుగుతున్నాను. Please forgive us and sanctify us, Lord. ఇప్పుడే కడగండి ప్రభువా. Right now cleanse us, Lord. అద్భుతం జరిగించండి ప్రభువా. Do a miracle, Lord. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. In Jesus' name we pray and ask, Lord. ఆమేన్. Amen. దేవుని బిడ్డలారా, ఈ భూమిలో మనము సుఖముగా బ్రతకటానికి దేవుడు స్థాపించిన నేర్పించిన ఒక అద్భుతమైన అనుభవం ప్రార్థన. Dear children of God, the very important thing what God taught us on this earth to be comfortable and safe is the prayer. ఈవెన్ దేశ క్షేమంగా ఉండాలంటే మనం ప్రార్థన చేయాలని తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2 నుండి 4 వచనాల్లో ప్రభు పలుకుతున్నాడు. And in 1 Timothy chapter 2 verses 2 to 4, God says there if the nation has to be safe, we need to pray. హల్లెలూయా. Hallelujah. ఈరోజు మన దేశ పరిస్థితి చాలా గందరగోళంగా కనపడుతున్నాయి. Today when we look at the situation of our nation, it is very pandemonic. ఈవెన్ కరువు కూడా మన దేశాన్ని చుట్టుముడుతున్నాయి. Even the famine is surrounding our nation. ఇది వర్షకాలం. This is a season of rain. కానీ వర్షకాలంలో వర్షం పడట్లేదు. But in the season of rain, the rain is not seen. రైతులందరూ చాలా కన్నీళ్లు మున్నీళ్లు పెట్టుకుంటున్నారు. The farmers are in tears. మనము తగిన కాలంలో విత్తనాలు వేసి పంట కోయకపోతే
మన దేశం చాలా నష్టాన్ని ఎదుర్కొంటాయి. Unless we sow the seeds at the right time and we don't get the harvest, our nation will face lot of problems. దేశవ్యాప్తంగా వర్షం లేదు. There is no rain all through the nation. దేవుని బిడ్డలారా, ఇది ఎంతో బాధాకరం. This is very, very painful. అంతేకాదు, Not only that, దేశంలో ఎన్నో అసమాధాన పరిస్థితి చోటు చేసుకుంటున్నాయి. and there are many peaceless situations that are being taken place in our nation. న్యూస్ వింటనే మనకు బాధ కలుగుతుంది. When we are listening to the news itself, we are very much worried. ఏది మనకు అనుకూలంగా లేదు. Nothing is very positive towards us. ప్రతికూలంగా కనపడుతున్నాయి. Everything is quite opposition and contrary. అంతేకాదు, ఎప్పుడు లేని వైలెన్స్, అత్యాచారాలు, దొంగతనాలు విస్తరించకుండా వస్తున్నాయి. And the violence, murder and also robbery is expanding like anything. మనం ఎప్పుడు వినలేని వార్తలు వింటున్నాం. We are listening to the news which we have never listened to. మీరు క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా ఈ సమయంలో మౌనంగా ఉంటే అది మీకు మంచిది కాదు. As the children of God, as Christians, if you are silent now, it is not good for you. ఇది మౌనంగా ఉండే సమయం కాదు. This is not the time of silence. ప్రతి క్రైస్తవుడు దేవుని సన్నిధిలో కన్నీళ్లతో ప్రార్థన చేసే సమయం. This is the time every Christian should shed their tears at the feet of the Lord. దేవుని నామానికి స్తోత్రం. All glory be to బహు God. భారంగా ప్రార్థన చేసే సమయం This is the time you need to pray with big burden. మనం గనక ప్రార్థన చేయటం మర్చిపోతే, ప్రార్థన చేయకపోతే దేవుని బిడ్డలారా, మన ప్రజలు నశించిపోతారు. If we do not pray, our people will perish. కనుక మనం ఈ సమయంలో ప్రార్థన చేయాలి. That is the reason we need to pray at this time. చంటి బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. We need to pray for the small children. యవనస్తుల కొరకు ప్రార్థన చేయాలి. We need to pray for the youngsters. ఎంతో మంది మంచి భవిష్యత్తు కోసం ఎదురు చూస్తా ఉన్నారు. Many people are waiting for the right and good future. కానీ జరుగుతున్న వాటన్నిటి మనం గమనిస్తూ చూస్తూ ఉంటే ఎంతో బాధకరం అనిపిస్తుంది. But when we observe the things what are happening around us, they are very much unsafe and painful. మన దేశాన్ని కడిగ చీకటి కమ్ముతుందేమో అని అనిపిస్తుంది. I truly sense that this darkness will hover over nation. దేవుని బిడ్డలుగా మీ పని దేవుని సన్నిధిలో దేశం కొరకు ప్రార్థన చేయటం. As children of God, your responsibility is to pray at the feet of the Lord. ప్రవక్త ఎజెకియా ఫ్రాన్సిస్ గారు ప్రార్థన గురించి కొన్ని పుస్తకాలు రాశారు. Prophet Ezekiel Garu has written some books on prayer. దాంట్లో ఒకటంటే దేశొక క్షేమం మీ చేతిలో ఉన్నాయి. And one of the books is titled The Welfare of the Country is in Your Hands. హల్లెలూయా. దేశొక క్షేమం మీ చేతిలో. The welfare of the nation is in your hands. ఇది వాస్తవమా కాదా చెప్పండి. Tell me whether this is true or not. దేశొక క్షేమం మీ చేతిలో ఉన్నాయి. The welfare of the nation is in your hands. దేవుని బిడ్డలారా, మీరు చేసేది దేశ క్షేమం కొరకు. So what you need to do is to pray for the welfare of the మీరు nation. చేసేది దేశ క్షేమం కొరకు, కానీ ఆశీర్వదించబడేది మీరు కూడా. You are praying for the welfare of the nation, but you will also be blessed. వ్యక్తిగతంగా మీరు దీవించబడతారు. Individually you will be blessed. మీ కుటుంబం దీవించబడతాయి. Your family will be blessed. దేశ ఒక క్షేమం మీ చేతిలో ఉన్నాయి. The welfare of the nation is in your hands. సో దేవుని బిడ్డలారా, మీరు ప్రార్థన దేశం కొరకు మీరు ప్రార్థన చేయటం ప్రారంభిస్తే ఒకవైపు దేవుడు మీ ప్రార్థన ఆలకించి దేశాన్ని దీవిస్తాడు, మరొక వైపు నీ వ్యక్తిగత జీవితాన్ని దేవుడు దీవిస్తాడు. So when you start praying for the welfare of the nation, on one hand God will bless nation and at the other hand God will bless you. యోబు తన కొరకు, తన దయనీయ పరిస్థితి కొరకు ప్రార్థన చేసినంతసేపు దేవుడు స్పందించలేదు, కానీ తన స్నేహితుల కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తాడో దేవుని బిడ్డలారా, మొదటిగా దీవించబడింది ఎవరంటే ప్రార్థించిన యోబు దీవించబడ్డాడు. When Job prayed for your pitiful condition, God did not give the answer, but when he began to pray for his friends, God gave the answer. యోబు గ్రంథం 42వ అధ్యాయం 8 నుండి 10 వచనాల్లో మనం చూస్తున్నాం. We can see that in Job chapter 42 verses 8 to 10. అలాగే బానిసగా ఉన్న దినాల్లో దానియేలు తన దేశం కొరకు ప్రార్థన చేశాడు. Likewise, Daniel, when he was in the slavery, he prayed for the welfare of his nation. తన బంధించబడిన దినాల్లో, బానిసగా ఉన్న దినాల్లో వ్యక్తిగతంగా ఎంతో పోరాటాన్ని, కృంగిపోయే పరిస్థితికి గురి అయ్యాడు.
And when he was a slave, when he was bound, he has faced many challenges, and also he was completely depressed. కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి దేశక్షేమం కొరకు ప్రార్థన చేశాడు. But he has kept all this beside, and he prayed for the welfare of his nation. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది The Holy Bible says దానియేలు అన్ని విషయంలో వర్ధిల్లాడంట. Daniel prospered in all things. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 28వ వచనంలో చూస్తున్నాం. We can see that in Daniel chapter 6 and verse 28. కొన్ని పర్యాయంలో దానియేలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. At times Daniel fasted and prayed. హల్లెలూయా. Hallelujah. రోజుకు ముమ్మార్లు ప్రార్థన చేశాడు. Added to that, he also prayed 3 times a day. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం చదవండి. Please read Daniel chapter 9. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. Please read Daniel chapter 6 verse 10. కానీ దేశాన్ని దీవించటం తర్వాత గాని మొదటిగా దానియేలు దీవించబడ్డాడని మనకు అర్థమవుతుంది. We can understand very clearly here is that blessing the welfare of the nation is next, but first Daniel was blessed. ఎస్తర్ గ్రంథంలో యూదులు క్షేమాన్ని కోరి ఎస్తర్ ప్రార్థన చేస్తుంది. In the book of Esther prayed for the welfare of Jews. మొర్దెకై ప్రార్థన చేస్తున్నాడు. And Mordecai also prayed. హల్లెలూయా. Hallelujah. వారు యూదులకు రక్షణ కొరకు ప్రార్థన చేస్తారు. They were praying for the salvation and protection తన of ప్రజలు theirs. నశించిపోకూడదని ప్రార్థన చేస్తున్నారు. And they were praying that their people should not perish. ఫలితం దేవుడు ఎస్తర్ని ఇంకొక మెట్టు హెచ్చించాడు. మొర్దెకైని కూడా భూసమదంగా ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టినట్టుగా ఎస్తర్ గ్రంథం 4వ అధ్యాయం 1 నుండి 4 వచనాల్లో మనం చూస్తున్నాం. We can see that when Esther prayed for the welfare of her nation, and God has uplifted her a step high, and God blessed Mordecai earthly blessings. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. Today the Holy Spirit God is speaking. ఇది దేశం కొరకు ప్రార్థన చేసే సమయం. This is the time to pray for your nation. దేశం కొరకు రోదించే సమయం. This is the time that you cry for the nation. క్రైస్తవులారా, Dear Christians, మీరు ఇవన్నీ చూసి ఎలా మౌనంగా ఉంటున్నారు? looking at all these things, how silent can you be? ఇంకా ఎంతసేపు మీ గురించి ఆలోచిస్తున్నారు? All the time you are thinking about yourself. మీ యొక్క స్వార్థం కోసమే ఆలోచిస్తున్నారు. You are thinking about your selfish. మీ ప్రార్థనలు కూడా మొత్తం మీ కొరకే చేస్తున్నారు. In your prayers you are praying about only yourself. మీ కళ్ళు ఎదురుగా ఎన్నో నష్టాలు జరుగుతున్నాయి. Before your eyes much loss is happening. లూటీలు జరుగుతున్నాయి. There's lot of robbery. తర్వాత హత్యాచారం ఎక్కువైపోతున్నాయి. And later murder is taking place like never before. సమాధానం లేదు దేశంలో. There is no peace in the nation. నెమ్మది లేదు. There is no serenity in the ప్రకృతి nation. సహకరించట్లేదు. The nature is not favorable. హల్లెలూయా. Hallelujah. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనం చదవండి. Please read Ezekiel chapter 22 and verse 30. దేవుని మాటను గమనించండి అక్కడ. And please observe the word of God there. సో దేవుడు ఆ వ్యక్తి మీరే అంటున్నారు. God says that you are that person. మీరే ఆ వ్యక్తి. You are that one. ఈ వారమంతా దేశక్షేమం కొరకు ప్రార్థన చేయండి. And all this week you need to pray for the welfare of your nation. మన యవన బిడ్డల క్షేమం కొరకు ప్రార్థన చేయండి. You need to pray for the welfare of our youngsters. ఈ దేశంలో కోట్ల మంది యవనస్తులు ఉన్నారు. In this nation we have crores of youngsters. యవనస్తుల యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి. We need to pray for the welfare of our youngsters. వారికి మంచి భవిష్యత్తు కావాలని ప్రార్థన చేయండి. You pray so that our youngsters should have a good future. ఎప్పుడు లేని సంఘం నిలువెచ్చని స్థితిలో ఉంది ఈ దినాల్లో. The church is now in a lukewarm state. పరిశుద్ధత లేదు. There is no sanctity. ప్రజలు విచ్చలవిడిగా జీవిస్తున్నారు. The people are living as they wish. దైవ భయం లేదు. There is no godly fear. సంఘములో దైవ భయం లేదు. There is no godly fear in the church. ఆత్మీయతలో ఆసక్తి లేదు. There is no interest in the spiritual life. సంఘం పడిపోయే పరిస్థితిలో ఉంది. The church is in a very the church is in a condition to fall. బైబిల్లో రాయబడి ఉంది. It is written in the Bible. నీతిమంతుడు ఒక పునాది కదిలించబడుతున్నప్పుడు, నీతిమంతుడు ఒక పునాది పడిపోతున్నప్పుడు సామానుడు ఏం చేయగలుగుతాడు?
when the walls of the righteous are being collapsed, what a man can do. నీతిమంతుడే ఈరోజు స్ట్రాంగ్ గా నిలబడలేకపోతున్నాడు. The righteous one is nowadays unable to stand దేవుని stable. బిడ్డలైన వారు దేవుని కొరకు ప్రతిష్ఠ చేయబడి దేవుని నామ మహిమ కోసం జీవించలేకపోతున్నప్పుడు సామాన్యుల యొక్క పరిస్థితి ఏంటి అని మనకు బాధ అనిపిస్తుంది. So it appears to be very painful for us that when the children of God are not, or who are consecrated, are not able to stand stable with the fear of the Lord, what is the situation of the common man? దయచేసి మౌనంగా ఉండవద్దు. Please don't be silent. ఎవరి మట్టుకు వాళ్ళు ప్రార్థన చేయండి. Please, you need to pray for your nation. మనము ఇప్పుడు శోధన కాలంలో ఉన్నాం. We are in the time of challenge. మన దేశం నష్టపోయే పరిస్థితిలో ఉంది. Our country is in a time of loss. ఈ సమయంలో మనం ప్రార్థన చేయాలి. At this time we need to pray. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. In the presence of God we need to fast and pray. దేశ ఒక క్షేమం మన చేతిలో ఉంది. The welfare of the nation is in our hands. దేవుడు ఒక ఇష్టం, దేవునికి ప్రీతికరమైనది ఏంటంటే, అనుకూలమైనది ఏంటంటే దేశ క్షేమం కొరకు ప్రార్థన చేయటం. What is most pleasing to God is that you need to pray for the nation. ఒక వ్యక్తి తన దేశం కొరకు తన దేశ క్షేమాన్ని కోరినప్పుడు మొదటిగా తన దేశ ఒక పాపాన్ని తన పాపముగా అనుకొని దేవుని సన్నిధిలో పాప క్షమాపణ ప్రార్థన చేయాలి. When a person prays for the welfare of his nation, then he should consider the sin of his nation as his sin, and he need to pray for the forgiveness of that. హల్లెలూయా. Hallelujah. ఇది మధ్యస్థం చేసే ప్రార్థన. This is called mediator interceding prayer. హల్లెలూయా. Hallelujah. ఇతరుల యొక్క పాపాన్ని మన పాపముగా భావించి దేవుని దగ్గర క్షమాపణ అడగటం. Considering others' sin as your sin and asking forgiveness. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో దానియేలు ఆ విధంగానే ప్రార్థన చేశాడు. In Daniel chapter 9, Daniel prayed likewise. ప్రజలు చేసిన పాపాన్ని తన చేసిన పాపంగా ఎంచి ఆయన మేమందరూ పాపం చేస్తాం ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. And Daniel prayed like this, like he has considered the sin of his people as his sin and all their sins, and he asked for the forgiveness of God in the presence of God. దేవుని నామమునకు స్తోత్రం. All glory be to God. రెండవ దినవృత్తాంతం 7వ అధ్యాయం 14వ వచనం. 2 Chronicles chapter 7 and verse 14. నా పేరు పట్టబడిన ప్రజలు తమ్ము తామే తగ్గించుకొని వారి చెడును విడిచిపెట్టి పశ్చాత్తాపపడి ప్రార్థన చేస్తే దేశాన్ని నేను స్వస్థపరుస్తాను అంటున్నాడు. If my people which are called by name, when they humble and pray and seek my face, I will forgive them and heal them. పశ్చాత్తాప ప్రార్థన, Prayer of forgiveness. ఈరోజు మీకు కొన్ని విషయాలు మీ చెవిలో పడతా ఉంటాయి. So today you will be hearing some things. మీ రాజకీయ నాయకులు చూడండి, Look at the politicians. పరిపాలకులు చూడండి, Look at the leaders, rulers. దేశంలో ఏం జరుగుతుందో చూడండి, Look at what is happening in the nation. దేశం ఎటువైపు ప్రయాణిస్తుందో చూడండి. Look where the nation is sojourning. ఇప్పుడు మీరు దేశ ప్రజల్లో కనపడుతున్న ఆ యొక్క అసమాధాన లేకపోతే సంతోషం కాని వాటిని దృష్టిలో పెట్టుకొని దేవుని సన్నిధిలో క్షమాపణ ప్రార్థన చేయండి. So by looking at the things, what is happening in the nation, the peaceless situations and the unhappy situations, please consider their glimpses and pray in the presence of God. పరిశుద్ధాత్మ సహాయాన్ని ఈ విషయంలో అడగండి. Seek the help of the Holy Spirit in this case. కాసేపు మీ యొక్క వ్యక్తిగత అవసరాన్ని పక్కన పెట్టండి. Sometime you keep all your personal needs beside. దేశం కోసం పశ్చాత్తాపపడి ప్రార్థన చేయండి. దేశంలో ఉన్న కల్మషం కోసం ప్రార్థన చేయండి. And pray for the corruption of the country. దేవనామానికి స్తోత్రం. All glory be to God. రెండవదిగా, Secondly, దేశ క్షేమం కోసం బలులు అర్పించాలని మనం చూస్తున్నాం. Secondly, we can see that for the welfare of the nation, we have to bring the sacrificial offerings. రెండవ సాముయేలు గ్రంథం 2 Samuel 24వ అధ్యాయం
25వ వచనంలో మనం చూస్తున్నాం. We can see that in 2 Samuel chapter 24 and verse 25. దావీదు తన దేశ ఒక క్షేమం కోసం బలిపీఠం కట్టి దేవునికి బలులు అర్పించినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు దేవుడు దావీదు తన దేశ క్షేమం కొరకు బలిపీఠం కట్టి తన బలులు అర్పించినట్టుగా చూస్తున్నాం. అప్పుడు దేవుడు దేశం కొరకు చేసిన ప్రార్థనను విని దేశానికి క్షేమాన్ని ఇచ్చినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. We can see in the Holy Scriptures that when David prayed for the healing of his nation, he built an altar and brought peace offerings and burnt offerings, and he prayed at the feet of the Lord. హల్లెలూయా. Hallelujah. బలిపీఠం, The altar. బలిపీఠం అనేది క్యారెక్టర్ చూపిస్తున్నాయి. The altar represents character. అలాగే బలులు అర్పించటం అనేది దేవునికి చేయాల్సిన స్తుతిని చూపిస్తున్నాయి. Offering burnt offerings signify giving praises to the Lord. దేవుడు మన ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. God is ready to listen to our prayers. మూడవదిగా అనేక మంది భక్తులు దేశ క్షేమం కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. And thirdly, many saints have fasted and prayed for the welfare of the దానియేలు nation. గ్రంథం 9వ అధ్యాయంలో దానియేలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. In Daniel chapter 9, Daniel fasted and prayed. దేవనామానికి స్తోత్రం. All glory be to God. హల్లెలూయా. Hallelujah. ఉపవాసం ప్రకటించండి. And declare a fasting. సంఘాల ఉపవాసం ప్రకటించండి. Declare fasting in the church. దేశ క్షేమం కొరకు ఉపవాసం ఉండండి. And fast for the welfare of the nation. హల్లెలూయా. Hallelujah. దేశానికి గురించిన భారం మీకు కలుగచేయనగాక. May God cause the burden of the welfare of the nation on your నేను hearts. ఇప్పుడు మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. Now I'm going to pray for you. మీ మీదకి ఒక ప్రార్థన మేఘం కమ్మాలని ప్రార్థన చేయబోతున్నాను. I'm going to pray so that the cloud of prayer rest upon your life. మీ అందరి మీదకి దేవునికి క్షేమం కలగాలని ప్రార్థన చేయబోతున్నాను. I'm also praying that God's safety and protection be on your lives. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, Our dear faithful heavenly Father, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. we praise you, Lord. మమ్మల్ని క్షమించండి ప్రభా. Please forgive us, Lord. పరిశుద్ధ పరచండి ప్రభా. Please sanctify us, ఆత్మ Lord. భారం దయచేయండి. Give us the burden in the spirit. ఆత్మ భారం దయచేయండి. Give the burden in the spirit, దేశం Lord. కొరకు ప్రార్థించే కృప దయచేయండి. Give us the grace to pray for the welfare of the nation. దేశానికి గురించి కాస్త ఆలోచించే మనస్సు దయచేయండి. Give us the heart to think about our nation. యేసు నామములో ఇప్పుడే అయ్యా స్వార్థం తొలగిపోనుగాక. Right now in Jesus' name, let the selfishness be removed. ఆత్మ భారం కలుగునుగాక. Let there be burden in the దైవిక spirit. మహిమ కమ్మునుగాక. May the divine presence come దైవిక over them. శక్తి తాకునుగాక. May the divine power touch them, మీరే Lord. తాకండి. You only touch, Lord. అభిషేకించండి. You only anoint, నీ Lord. ప్రసన్నముతో నింపండి. Fill them with your presence, యేసు Lord. నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. In Jesus' name we pray and ask, Lord. ఆమేన్. Amen. ప్రభు ఈ మాటను దీవించునుగాక. May God bless these words. గాడ్ బ్లెస్ యు. నా పేరు మోహన్. నేను మహబూబాబాద్ నుండి వచ్చాను. నేను ఇక్కడికి రావడానికి ఒక సిస్టర్ గారు నడిపించారు నన్ను ఇక్కడికి. నేను ఇక్కడికి రావాలని ఆశ ఉండేది, కానీ ఆ సిస్టర్ గారు నాకు సపోర్ట్ ఇవ్వడం వల్ల నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ వచ్చిన ఈ డునామిస్లో నేను ఇంతకుముందు నేర్చుకోలేని అనేక విషయాలు ఇక్కడ నేర్చుకున్నాను. ఆరోగ్యరాజు గారు కానీ, చార్లెస్ గారి ద్వారా కానీ, డాడీ మమ్మీ, క్యాథరిన్ అక్క, కరిస్మక్క వారు చెప్పే వాక్యాలన్నీ నాకు చాలా నూతనమైన ప్రత్యక్షతలు, రేమావాకులు, మర్మములన్నీ కూడా నేను ఇంతకుముందు నాకు ఎన్ని డౌట్లు ఉన్నాయో అన్ని అనుమానాలన్నీ కూడా వాక్యం ద్వారా క్లారిఫికేషన్ దేవుడు ఇచ్చాడు. నేను ఇంకా నూతనమైన అన్య భాషలను పొందుకున్నాను, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాను. నేను అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే నేను చాలా పొందుకున్నాను. ఈ డునామిస్ ద్వారా నేను చాలా ధైర్యంతో నింపబడ్డాను. ఈ డునామిస్లో నేను వచ్చినాక నాకు అన్య భాషలు అనేది చాలా ఇంప్రూవ్ అయిపోయింది. ఇంకా చాలా నేర్చుకున్నాను, చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆత్మీయంగా అయితే చాలా బలపడ్డాను. డాడీ గారు పరిశుద్ధాత్మ గురించి చాలా విషయాలు నేర్పించాడు. కృపావరాలు కానీ, ఆత్మవరాలు కానీ, ఆత్మఫలాల గురించి, ప్రవచనం గురించి కూడా చాలా విషయాలు తెలియజేశాడు. అన్య భాషలు నానా విధాల భాషలు, అన్య భాషలు అంటే దేవుని భాషలు అని తెలియజేశారు. నానావిధ భాషలు అంటే ఇంకా అవి మనం సంఘంలో మాట్లాడే భాషలు అని తెలియజేశారు. ఇలా చాలా విషయాలు నేను నేర్చుకున్నాను.
పరిశుద్ధాత్మ దేవుని గురించి లోతైన విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆత్మను పొందుకొని బలమైన సేవ చేయాలనుకుంటున్నారా? వాక్యంలో లోతైన మర్మాలను తెలుసుకోవాలని ఆశపడుతున్నారా? రాజమహేంద్రవరం కాంటవరం గ్రామంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల ఆగస్ట్ 1వ తేదీ నుండి ప్రారంభించబడును. ఈ పరిశుద్ధాత్మ పాఠశాలలో దైవజనులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ షీబా థామస్ గారు పరిశుద్ధాత్మను గురించి లోతైన విషయాలు మీకు బోధించెదరు. స్త్రీ పురుషులకు ప్రత్యేక వసతి సదుపాయాలు కలవు. రిజిస్ట్రేషన్ ఫీజు 2500 రూపాయలు మాత్రమే. స్థలం దహించు అగ్ని రివైవల్ సెంటర్, కాటవరం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక జూలై 28వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. వరంగల్లో దహించు అగ్ని సేవకుల సదస్సు జూలై 29వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం అంబేద్కర్ భవన్, NGO కాలనీ రోడ్, పాత RTC డిపో, హనుమకొండ. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. విజయవాడలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక ఆగస్ట్ 1వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం చాంద్ కళ్యాణ మండపం, రైల్వే స్టేషన్ దగ్గర, పూర్ణానందపేట, విజయవాడ. ఇన్ని వివరాలకు 9494940072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.